నమస్కారం, జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్డు సందర్శనను 2, 3 వార్డుల్లో ఏర్పాటు చేశారు. ప్రజలు వారి సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కాగా ఇదే వార్డుల్లో రెండవసారి వార్డు సందర్శనను ఏర్పాటు చేయడం కొసమెరుపు. వర్క్ ఇన్స్పెక్టర్ నేను, నా పేరు గంగాధర్. మనకు రెండో వాళ్ళ మొత్తం టోటల్గా మనకు శాంక్షన్ అయినవి 125 ఇండ్లు. మీరు కట్టుకోవాలి. ఇంకొకటి స్లాబ్ లెవెల్ గోడలు లేచినాయి 4 ఉన్నాయి. మనకు పూర్తి స్లాబ్లు కోసుకునే మాత్రం స్లాబ్లు ఇండ్లు పూర్తి నిర్మించుకున్నారు. వాళ్ళు 67 మంది ఉన్నారు. వీళ్ళు నిర్మించుకున్న వాళ్ళు అక్కడ మనకు నూకపల్లి దగ్గర వచ్చేసి 3వ వాళ్ళ మొత్తం మనకు 84 ఇండ్లు శాంక్షన్ వచ్చినాయి. ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టిన వాళ్ళు 44 మంది ఉన్నారు. బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకున్న వాళ్ళు 14 మంది ఉన్నారు. స్లాబులు పూర్తి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు పనులు ప్రారంభించి గృహాలు నిర్మించుకోవాలి. బేస్మెంట్లకు బిల్లులు రావు. ఎవరైతే ఇటుక పని నడిపిస్తారో వాళ్ళకు బేస్మెంట్ బిల్లు 4-5 రోజుల్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన ఇందిరా క్రాంతి పథకం ప్రోగ్రాము ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది మహిళలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్లకు తెలియజేయవలసిందిగా ఐకేపీ అలంకరించినటువంటి పెద్దలకి మరియు 2వ వార్డు మరియు 3వ వార్డు మహిళా సంఘాలకి అలాగే ప్రజలకి నా యొక్క నమస్కారాలండి. నేను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నుండి వచ్చానండి. ఇక్కడ ముఖ్యంగా 2 సమైక్యలు ఉన్నాయండి. 2వ వార్డులో ఒక సమైక్య, 3వ వార్డులో ఒక సమైక్య ఉందండి. మొత్తం 32 సంఘాలు 2వ వార్డులో, 3వ వార్డులో 30 సంఘాలు పనిచేస్తున్నాయండి. వాళ్ళు సంఘాలుగా ఉన్నారండి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గవర్నమెంట్ చేసే విధులు ముఖ్యంగా చెప్పాలంటే రాజీవ్ యువ కిరణాలండి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి గొప్ప అవకాశం అండి. అలాగే ఎస్సీ బీసీ కార్పొరేషన్ లోన్స్ అండి. ఇవి నిరుద్యోగ యువతకి వారు స్వతహాగా ఏదైనా వాళ్ళు కిరాణా షాప్ కానీ ఇలాంటి షాప్ పుట్టిన పాపకి గవర్నమెంట్ నుంచి ఎంత అంటే పుట్టిన పాపకు తనకి డిగ్రీ వరకు చదువుకోవడానికి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాండి. ఇదే విధంగా 2 పాపలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను ఏబీవీపీ నాయకులు మూసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధార్ కార్డు అనుసంధానాన్ని తొలగించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కాలర్షిప్ను విడుదల చేయడంలో ప్రభుత్వం ఇప్పటి వరకు తన యొక్క ప్రతిభను కనబరచకపోవడంలో ఏబీవీపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా స్కాలర్షిప్ కు విద్యార్థులు ఖచ్చితంగా ఆధార్ కార్డును జమ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో
జీవో ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కళాశాల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క ప్రకటన ఏదైతే ఉందో, యొక్క జీవో ఏదైతే ఉందో, ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్తున్న సందర్భంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు కళాశాలలో కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డు లేని సందర్భంలో మరి స్కాలర్షిప్ కు ఏ విధంగా అర్హులను చేస్తుందో యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది అధికారులకు తెలియజేసిన సందర్భంలో, వినతి పత్రం ఇచ్చిన సందర్భంలో మరి అధికారులు చెప్తా ఉన్నారు, ఆధార్ కార్డు లేని విద్యార్థులను మా దగ్గరికి తీసుకొని వస్తే మేము వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఇస్తామని వాళ్ళు అంటున్నారు. మరి సందర్భంగా ఏబీవీపీ ప్రశ్నిస్తా ఉన్నది, మరి ఆధార్ కార్డు లేని విద్యార్థులను మేము గాలి వేసి పట్టుకొని వస్తే, మేము ఆధార్ కార్డు కోసం విద్యార్థులను తీసుకొని వస్తే మరి అధికారంలో ఉన్నటువంటి ఈ ఆధార్ కార్డు వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఈ పాలకులు ఏం చేస్తా ఉన్నారు, అంతేకాకుండా ఈ అధికారులు ఏం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. వెకిలి మాటలు మాట్లాడకుండా, విద్యార్థులతో చెలగాటలాడకుండా, విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు మానుకొని విద్యార్థులకు ఆధార్ కార్డు తక్షణమే ఏరి, ఎంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డు లేవో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇంతమంది విద్యార్థులు లేవని లెక్క మీరే చూపించి వాళ్ళందరికీ ఆధార్ కార్డులు మీరే ఇప్పించాలి. లేని పక్షంలో ఆధార్ కార్డును తక్షణమే ఎత్తేసి విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్తో మాత్రమే ఊరుకోం కిరణ్ కుమార్ రెడ్డి. ఈ బంద్ ఒక హెచ్చరిక అనుకో, ఇప్పటితోనే అంతమైపోలేదు, ఇంకా ఉద్యమం తీసుకుంటాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే ఆధార్ కార్డును ఎత్తాయి, లేకపోతే రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ఆధార్ కార్డును ఎత్తేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. విద్యను అందించడమే కాదు, సామాజిక సేవలోనూ మేము సైతం అంటున్నారు మండలంలోని నర్సింగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులకు బోధనతో పాటే పర్యావరణ పరిరక్షణపై అవగాహనలో భాగంగా ప్లాస్టిక్ను నిషేధించేందుకు స్వంత ఖర్చులతో ఇంటికో జూట్ బ్యాగ్ను అందించే కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ శ్రీకేష్ లత్కర్ ప్రారంభించారు. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గంపరాములు స్వంత ఖర్చులతో తయారు చేయించిన సంచిని విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికి పంపిణీ చేయించారు.
ప్రైవేట్ పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగోలీ మరియు సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్లు మాట్లాడుతూ ఆధునిక కంప్యూటర్ యుగంలో సాంప్రదాయాలను మర్చిపోతున్న యువతకు సాంప్రదాయాలను తెలియజేసి వాటిలోని ఆనందాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.